హలో గైస్, మీరు తమ్నైల్లో చూసినట్టు అసలు కోడింగ్ అనేదే లేకుండా ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అసలు ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, మనం ఈ ఏ ఆటోమేషన్స్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసే టూల్ n8n. సో ఈ n8n టూల్ ఏంటి, దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఎవరైతే ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది సజెషన్లో వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఏ ఏజెంట్ అంటే ఏంటి, మనం చాలా వీడియోస్ లో వింటూ ఉంటాం. ఏ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ ఇలా చాలా వింటూ ఉంటాం. సో ఈ ఏ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ టూల్, ఆర్ సింపుల్ గా చెప్పాలంటే మన కోసం 24/7 వర్క్ చేసే ఒక వర్చువల్ రోబోట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ సిరి ఆర్ అలెక్సాని చూసుకుంటే మనం ఏ టైంలో దానికి క్వశ్చన్ అడిగినా కానీ 24/7 అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని ఏ ఏజెంట్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో మీరు చాలా వీడియోస్ కింద కామెంట్ పెట్టుంటారు. అంతెందుకు నా వీడియోస్ కింద చాలా వాటి కింద ఇంటర్న్షిప్ అని ఇలా చాలా కామెంట్స్ పెట్టుంటారు. ఇదంతా అయ్యేది కూడా ఏ ఏజెంట్స్ మీదే. ఒకసారి ఒక ఏ ఏజెంట్స్ని లాంచ్ చేశాక ఇది 24/7 అనేది వర్చువల్లో రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఏ టైంలో యాక్సెస్ చేసుకోవాలనుకున్నా కానీ ఏ ఏజెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజెస్ ఏంటంటే మాన్యువల్ వర్క్ అనేది తగ్గిస్తుంది. 24/7 దీని సర్వీస్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, మీకు రిలేటెడ్ క్లయింట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఒక పర్సన్ ఆ వర్క్ చేయాలంటే కొన్ని అవర్స్ అండ్ డేస్ కూడా టైం పడుతుంది. అదే ఒక n8n ఆటోమేషన్ బిల్డ్ చేసి సింగిల్ క్లిక్తో వితిన్ సెకండ్స్లో లీడ్స్ అన్ని జనరేట్ అయ్యి ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ అవుతాయి. ఇలా చాలా ఏ ఆటోమేషన్స్ని n8n యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 ఏ ఏజెంట్స్ని బిల్డ్ చేసి చూపిస్తాం. సో మీరు కూడా ఈజీగా బిల్డ్ చేసి మీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమేలో కూడా ఈ n8n ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం 2 ఏ ఆటోమేషన్స్ బిల్డ్ చేద్దాం. వన్ ఈజ్ ఈవెంట్ షెడ్యూలింగ్. లైక్ మీరు క్లాస్లో ఆర్ ఆఫీస్లో ఏదైనా హాలిడే వస్తుంది అనుకోండి, మీరు మాన్యువల్గా టైప్ చేసి అందరి ఈమెయిల్ అకౌంట్స్ని యాడ్ చేసి సెండ్ చేయడం కంటే ఈ ఒక్క ఆటోమేషన్ యూజ్ చేసి జస్ట్ సింగిల్ క్లిక్తో మీరు ఈవెంట్ ఏదైనా టైప్ చేస్తే ఆటోమేటిక్గా అదే కంటెంట్ రాసి 1 డే బిఫోర్ మీకు ఈమెయిల్ అనేది వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లీడ్ జనరేషన్. మీకు కావాల్సిన క్లయింట్స్ని ఇదే గూగుల్లో సెర్చ్ చేసి లీడ్స్ అనేది జనరేట్ చేసి మీకు ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేస్తుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. పార్ట్ 1లో ఈవెంట్ షెడ్యూల్ అనేది చేద్దాం, పార్ట్ 2లో లీడ్ జనరేషన్ అనేది చేద్దాం. మీరు ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి బ్రౌజర్లో n8n అని సెర్చ్ చేయండి. n8n అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఈ లింక్ను ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వచ్చే ఈ లింక్ను ఓపెన్ చేయండి. సో ఈ లింక్ను ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ న్యూ యూజర్ కాబట్టి మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్ అని కొట్టండి. ఫ్రీ ట్రయల్ అని కొడితే ఇక్కడ మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ఫుల్ నేమ్, నేమ్, కంపెనీ ఈమెయిల్ అంటే మీ పర్సనల్ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్, నెక్స్ట్ పాస్వర్డ్ పెట్టుకోండి. అకౌంట్ నేమ్ అంటే ఏదో ఒక యూజర్ ఐడిలా పెట్టుకోండి. సో దాని తర్వాత స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఫర్ 14 days అని కొడితే ఆటోమేటిక్గా మీకు లాగిన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యా కాబట్టి డైరెక్ట్గా సైన్ ఇన్ కొడుతున్నా. సో మీరు సైన్ ఇన్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ క్రియేట్ వర్క్ ఫ్లో కొడితే సో n8n ఎన్విరాన్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ యాడ్ నోట్, ఇలా సెర్చ్ అని, హోమ్ అని ఇలా చాలా ఉంటాయి. మెసేజ్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లస్ సింబల్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు నోట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నోట్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క నోడు ఒక్కొక్క ఏ ఏజెంట్ కింద వర్క్ అవుతుంది. మనం చేయాలనుకున్నది ఆటోమేషన్ వర్క్ ఫ్లో కాబట్టి సో మనకి మల్టిపుల్ నోట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ మన ప్లస్కి సింబల్ క్లిక్ చేయగానే మల్టిపుల్ నోట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ సెర్చ్లో నోట్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. సో మనం చేయాలనుకున్నది ఈమెయిల్ ఆటోమేషన్ కాబట్టి, అంటే నాకు కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కొంతమందికి న్యూ ఇయర్ ఈమెయిల్ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా నేను సెట్ చేసిన టైంకి మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళాలి. సో అది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ట్రిగ్గర్ నోడ్ అనేది ఉండాలి. ట్రిగ్గర్ నోడ్ అంటే ఏంటంటే పర్టికులర్గా మనం ఒక టైం ఫిక్స్ చేస్తామంటే ఆ టైంలో ట్రిగ్గర్ అయ్యి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. ట్రిగ్గర్ నోడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం కంటెంట్ రాయాలి కాబట్టి ఒక ChatGPT నోడ్ అనేది ఉండాలి. ChatGPT నోడ్ దేనికోసం అంటే మనం ఒక బ్రెయిన్ ఇస్తున్నాం మన ఆటోమేషన్స్కి. ఈ ChatGPT నోడ్ ఉండడం వల్ల మనకి ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటుందో ఓన్గా ChatGPT అనేది కంటెంట్ రాస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ నోడ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈమెయిల్ నోడ్ అనేది ఉండాలి. సో ఈ 3 నోడ్స్ ఉంటే సరిపోతుంది, మన ఆటోమేషన్ అనేది అయిపోతుంది. సో 1 by 1 నోడ్స్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేయాలో చెప్తా చూడండి. ఇక్కడ యాడ్ ఫస్ట్ స్టెప్ అయినా కొట్టచ్చు, లేకపోతే ప్లస్ సింబల్ అయినా కొట్టి ఆన్ ఏ షెడ్యూల్ నోడ్ తీసుకుంటే
సో ఇక్కడ డేస్ అనే కనిపిస్తుంది. ఎవ్రీ డేకి వన్స్ మీకు అవ్వాలంటే ఎవ్రీ డేకి వన్స్ అవుతుంది. సో మినిట్స్ ఉంటుంది, సెకండ్స్ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఒకవేళ ఎవ్రీ మంత్ ఒక సెర్టెన్ డేట్కి మనకి హాలిడే రిమైండర్ పెట్టాలనుకున్నాం. సో మంత్ పెట్టేసి ఆ డేట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. నేను ఇది వీడియోలో చేస్తున్నాను కాబట్టి సెకండ్స్ అనేది చూస్ చేసుకుంటున్నా. 10 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ పెడుతున్నా. నా ఆటోమేషన్ స్టార్ట్ అయిన 10 సెకండ్స్కి మెయిల్ అనేది రావాలి. ఎగ్జిక్యూట్ వర్క్ఫ్లో కొడితే ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ఫ్లో అని కొడితే ఇక్కడ కొంచెం డీటెయిల్స్ వస్తాయి. అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు అవుట్పుట్ చూడొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ నోడ్ని, ట్రిగ్గర్ నోడ్ని, షెడ్యూల్ నోడ్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద కొడితే ఇంకా వేరే నోట్స్ యాడ్ చేయడానికి వస్తుంది. 1 by 1 ఒక నోడ్కి ఇంకో నోడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా వితౌట్ కోడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి ఇంకేం నోడ్ కావాలి, ఒక చాట్ జీపీటీ నోడ్ కావాలి. సో జీపీటీ అని టైప్ చేద్దాం. జీపీటీ అని టైప్ చేస్తే ఓపెన్ అయ్యే నోడ్ వస్తుంది. సో మెసేజ్ మోడల్ చూస్ చేసుకుందాం. ఇమేజ్ జనరేషన్ కన్నా ఇంకా చాలా ఉంటాయి, మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయాలి కానీ చాలా ఉంటాయి దీంట్లో. సో మెసేజ్ నోడ్ని తీసుకున్నాను నేను. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే క్రెడెన్షియల్స్ అనేవి ఇక్కడ ఈ టాప్లో మీకు ఫ్రీ క్రెడెన్షియల్స్ అనేది వస్తుంది. 14 డేస్కి చాట్ జీపీటీ ఫ్రీ క్రెడెన్షియల్స్ వస్తుంది. సో ఫ్రీ క్రెడెన్షియల్స్ క్లెయిమ్ చేస్తే ఆటోమేటిక్గా N8N ఫ్రీ ఓపెన్ ఏపీఐ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్రీ క్రెడెన్షియల్స్ అయిపోయాయి, మీకు ఓపెన్ ఏఐలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఓపెన్ ఏపీఐ కీ అనేది ఉంటుంది. ఓపెన్ ఏపీఐ కీ, ఆ ఏపీఐ కీ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రిసోర్సెస్, టెక్స్ట్, మెసేజ్ మోడల్ చూజ్. మోడల్ ఏంటంటే ఏదో ఒక మోడల్ని చూస్ చేసుకుందాం. మనం జీపీటీ 4.0 మినీ యూజ్ చేసుకున్నాం. టెక్స్ట్ యూజర్, సో యూజర్ ఒక యూజర్లా అవ్వాలి. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక హాలిడే మెయిల్ పంపించాలి కాబట్టి నాకు ఏదో ఒక ప్రాంప్ట్, ఒక హాలిడే మెయిల్ పంపించాలి కాబట్టి ఒక ప్రాంప్ట్ ఇస్తాం. సో ఇలా నాకు వచ్చిన ప్రాంప్ట్ని రైట్ ఏ హాలిడే మెసేజ్ ఫర్ మై ఫ్రెండ్ ఆన్ ఒకేషన్ ఆఫ్ న్యూ ఇయర్ ఆన్ Jan 1st విత్ విషెస్ అండ్ హాలిడే రిమైండర్. ఇలా మీకు వచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి, లేకపోతే మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి ప్రాంప్ట్ ఇవ్వడానికి. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేయగానే ఎగ్జిక్యూట్ స్టెప్స్ అని ఉంటుంది. సో ఈ ఎగ్జిక్యూట్ స్టెప్స్ కొట్టగానే ఇక్కడ మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్టయితే సో హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్రెండ్ నేమ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు యూజర్ సిస్టమ్ తీసుకోండి. సో ఇలా నేను ప్రాంప్ట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ స్టెప్ కొడితే ఇక్కడ విత్ మై ఫ్రెండ్ నేమ్, ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసినట్టయితే టెక్స్ట్ అనేది సబ్జెక్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఇలా సమ్ టెక్స్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇయర్ అనేది కొద్దిగా మిస్టేక్ వచ్చింది, మనం తర్వాత చూసుకోవచ్చు. మొత్తం చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోండి. సో ఇక్కడికి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనకు మెయిల్ కాబట్టి సో ఈమెయిల్ నోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈమెయిల్ అని టైప్ చేస్తే ఈమెయిల్ నోడ్ అనేది వస్తుంది. సో ఈమెయిల్ నోడ్లో మనకి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెండ్ ఏ మెసేజ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. సో ఈ ఆప్షన్ చూస్ చేసుకోగానే ఇక్కడ మీరు న్యూ యూజర్ అయితే మీ గూగుల్ జీమెయిల్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో మీరు మీ జీమెయిల్ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఇచ్చాక మెసేజ్ ఇవన్నీ ఇలానే ఉంటాయి. 2 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎవరికి మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ దగ్గర మీరు ఏమైనా పెట్టచ్చు. సో హాలిడే రిమైండర్ అని పెట్టారు. ఇక్కడ ఈమెయిల్ టైప్ HTML ఉంది కదా, టెక్స్ట్ పెట్టండి, ఎందుకంటే మనం టెక్స్ట్ ఫార్మాట్లో పంపిస్తున్నాం కాబట్టి. ఇక్కడ మెసేజ్ అనేది మనకి ఏదైతే చాట్ జీపీటీ జనరేట్ చేసిందో ఇక్కడ ఆ ఇన్పుట్ వస్తుంది, ప్రీవియస్ నోడ్ ఇన్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఆ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ చేస్తా చూడండి. ఇక్కడ ఇలా టెక్స్ట్ని పట్టుకుంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు, మీరు మౌస్తో డ్రాగ్ చేసి ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేశారంటే డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ స్టెప్స్ అని కొడితే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి సెండ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఈ మెయిల్ చూడండి, ఇప్పుడు 7:33కి ఈ మెయిల్ అనేది వచ్చింది. సో ఈ మెయిల్ నేను N8N నుంచి పంపించిన మెయిల్. ఈ నా క్రెడెన్షియల్స్ ఏదైతే ఇచ్చానో ఆ అకౌంట్ నుంచి సబ్జెక్ట్ హ్యాపీ న్యూ ఇయర్ వెంకట్, నా ఫ్రెండ్ నేమ్ వచ్చి ఇక్కడ కొంచెం కంటెంట్ అనేది వచ్చి మెయిల్ అనేది ఆటోమేటిక్గా సెండ్ అయింది. ఇలా మనం ఎవ్రీ 10 సెకండ్స్ అయినా పెట్టచ్చు, ఎవ్రీ 1 డేకి అయినా పెట్టచ్చు. మీరు ఏదైతే రిమైండర్ పెట్టుకోవాలనుకున్నారో ఆ రిమైండర్ని ఇక్కడ ట్రిగ్గర్ నోడ్లో ఓపెన్ చేస్తే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రిగ్గర్లో చేసుకోవచ్చు. ఏదైతే పర్టికులర్ టైంలో కావాలో,
ఏ మెసేజ్ కావాలి, ఎవరికి పంపించాలి, ఇలా ఈ 3 నోట్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా ఈమెయిల్ ఆటోమేషన్ అనేది చేయొచ్చు. సో దీన్నే మీరు ఒక్కసారి ప్రతిసారి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మెయిల్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఈ మెయిల్స్ వచ్చాయి కదా, నేను మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో కొడుతున్నా. ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో కొట్టగానే చూడండి మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ 10 సెకండ్స్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్లో ఇంకా న్యూ మెయిల్ అనేది వస్తుంది. 34కి న్యూ మెయిల్ అనేది వచ్చింది చూడండి, ఆన్ అకేషన్ ఆఫ్ న్యూ ఇయర్. సో ఇలా మీరు మీ టైంని ఏ టైంకి అయితే చేయాలనుకున్నా ఆ టైంకి పెట్టుకొని చేయొచ్చు. మీరు ఇక్కడ పబ్లిష్ చేస్తే ఒక్కసారి మీరు పబ్లిష్ చేశారంటే మీరు ఇక్కడ ఏదైతే రిమైండర్ సెట్ చేశారో ఎవ్రీడే ఆ టైంకి మీకు మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఈ వీడియోని చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, గూగుల్లోంచి లీడ్స్ అన్ని ఎలా గ్యాదర్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో ఎలా పెట్టాలనేది చూద్దాం. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏదో కొత్త విషయాన్ని ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏ ఆటోమేషన్స్ వితౌట్ కోడ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసిన ఈ వర్క్ని ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉన్నాయో ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసి మీరు చేసిన ఆటోమేషన్ స్క్రీన్ షాట్ తీసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. నన్ను ట్యాగ్ చేయండి, గిరి అల్లు అని ఉంటుంది. సో నా అకౌంట్ని ట్యాగ్ చేయండి. సో నా ఫేస్ ఉంటుంది, అకౌంట్ని ట్యాగ్ చేయండి. నేను ప్రతి ఒక్క లింక్డ్ఇన్ పోస్ట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టాటా, బాయ్ బాయ్.